హాయ్ అండి. నేను మీ గోదావరి అమ్మాయి అనుష్మ. వెల్కమ్ టు అనుష్మ వ్లాగ్స్. కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కిందే బెల్ ఐకాన్ ఉంటది. అది క్లిక్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఏమన్నా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ చూస్తారు. మీరు నాకిచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్‌గా అనిపిచ్చి, నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయాలనిపిస్తదండి. మా అక్కకి పనుండి కొవ్వూరు వెళ్తుంటే, మన వ్యూవర్స్ కోసం నేను కూడా అక్కతో కొవ్వూరు బయలుదేరాను. మన వ్యూవర్స్‌కి కొవ్వూరు అందాల్ని చూపిద్దామని. మా ఇంటి దగ్గర నుంచి కొవ్వూరు వెళ్ళాలన్నా, లేదా మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కానీ, బెంగుళూరు గానీ వెళ్ళాలన్నా ఈ హైవే మీదుగానే ఎళ్ళాలండి. మనం ఈ హైవే మీదుగా ఎళ్తున్నప్పుడు మనకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. పీస్‌ఫుల్‌గా అంతా గ్రీనరీ, పచ్చని పొలాలు అంతా ఆర్గానిక్‌గా పండిస్తారు. ఒకప్పుడు ఇదంతా అడవిగా ఉండేది. ఈ హైవే 5 ఇయర్స్ బ్యాకే అయిందండి. ఈ హైవే వల్ల చాలా అంటే చాలా ట్రావెల్ టైమ్ తగ్గుతుంది. ఒకప్పుడు నేను బెంగుళూరు వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ 18 అవర్స్ పట్టేది. ఇప్పుడు నాకు జస్ట్ 13 అవర్స్ పడుతుంది. చాలా అంటే అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ ఈ రాజమండ్రి నుంచి వైజాగ్ ఎళ్ళాలన్నా, విజయవాడ ఎళ్ళాలన్నా మనకి 2 అవర్స్, 3 అవర్స్‌లోనే అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ అయితే ఒకేసారిగా ఒక్కటే రోడ్ గదా! స్పీడ్‌గా కొట్టేస్తున్నారు అందరూ. బట్ జాగ్రత్తగా ఉండండి ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. చూసుకొని లిమిటెడ్ స్పీడ్‌లో వెళ్ళండి. చూడండి ఇటు సైడ్ చూస్తున్నారు కదా! ఇదంతా టొబాకో చేలండి. మా సైడ్ టొబాకో ఎక్కువ పండిస్తారు. గోదావరి జిల్లాలో మీరు చూసుంటే మీరు ఎక్కడ చూసినా బ్యారన్‌లు ఎక్కువుంటాయి. టొబాకో ఆకులన్నీ బ్యారన్‌లోనే కాలుస్తారండి. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టొబాకో గురించి ఎలా సీజన్ అవుతది, ఎంత సేల్ చేస్తారు, ఎంత ఇన్‌కమ్ వస్తదండి. ఈ ఏరియాలో వరి, అరటి తోటలు కూడా ఎక్కువేస్తారండి. అరటి తోటలు బాగా పండుతాయి ఇక్కడ. కానీ వర్షాలు పడినప్పుడు పాపం చాలా నష్టం కూడా వస్తది. నష్టం, లాభం 2 తీసుకుంటేనే గదా రైతు ముందుకు అడిగేయగలడు. ఈ రోడ్‌లో చాలామంది ఫార్మర్స్ అరటిపళ్ళు రోడ్డు మీద చిన్న షెడ్ వేసుకొని అమ్ముతారండి. అక్కడ మనకి చాలా తక్కువ రేటుగా వస్తాయి. అయ్యే అరటిపళ్ళు మనం షాప్‌కెళ్ళి కొనుక్కుంటే లోకల్‌లో ఆల్మోస్ట్ డబుల్ కాస్ట్ ఉంటది. అదే ఇంకా సిటీకెళ్ళి కొనుక్కుంటే ఇంక చెప్పక్కర్లేదు. ట్వైస్, థ్రైస్ కూడా ఉండొచ్చు మనకి. అందుకే మా అమ్మ ఎప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి హాస్టల్‌కి వెళ్ళినా, బెంగుళూరు వెళ్ళినా నాకు అరటిగెల ఇస్తారు. తీసుకెళ్ళు తిను అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటది కదా అని. చాలా రీజనబుల్‌గా వస్తాయి. ఏమన్నా ఫంక్షన్స్ అయినా సరే మోస్ట్‌లీ అందరూ షెడ్‌లోనే తీసుకుంటారు. తక్కువ కాస్ట్‌కే వచ్చేస్తదని. ఇంకో 5 మినిట్స్‌లో మనం కొవ్వూరు రీచ్ అయిపోతామండి. చూసారా అసలు జర్నీ వస్తున్నట్టే లేదు. నేను మీతో మాట్లాడుకుంటూ మీకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చేసాను. అసలు నాకసలు ఎప్పుడొచ్చాను కొవ్వూరుకని కూడా నాకు తెలియలేదు. అసలు కొవ్వూరుకి కొవ్వూరు అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా మీకు? ఒకప్పుడు కొవ్వూరులోను ఎక్కువ గోవుల్ని పెంచేవాళ్ళు. అందుకే గోవూరు అని అనేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చాక చాలా ఊర్ల పేర్లు మార్చేశారు కదండీ! అలాగే ఈ గోవూరు అనే పేరు గూడా మార్చేసి కొవ్వూరు అని పెట్టారు. అందుకే అప్పటినుంచి కొవ్వూరని పిలుస్తున్నాం మనం. కొవ్వూరు ఎంటర్ అయిన వెంటనే చెరువు వస్తదండి. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే అండి చెరువు. చెరువుకి దగ్గరలోనే మనకి ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. చాలా ఫేమస్. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మంది ఆ డిగ్రీ కాలేజ్‌లోనే చదువుతారు. ఏబీఎన్ పిఆర్ అనే కాలేజ్ అది. ఇదే అండి అది. కనిపిస్తుందిగా మీకు? కొవ్వూరులో ఫస్ట్ చూడాల్సింది హనుమాన్ విగ్రహం అండి. ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళిపోతున్నాము. చిన్నప్పుడు స్కూల్‌కి ఎప్పుడెళ్ళినా సరే హనుమాన్ దగ్గర ఆగి ఎగ్జామ్ అప్పుడు దేవుడా నేను చదివిందే రావాలి, నాకు గుర్తుండదే రావాలి, పాస్ అయితే చాలు దేవుడా అని తెగ కోరికలు కోరుకునేదాను. ఇప్పుడు ఎళ్తున్నప్పుడు అది నాకు గుర్తొచ్చి తెగ నవ్వుకుంటున్నానండి. ఎగ్జామ్‌కి ఎళ్తున్నప్పుడు తెగ బొట్లు పెట్టేసేవాళ్ళమండి. నాకు తెలిసి అందరూ ఇంతేనేమో! చూసారా అండి ఎంత పెద్దగా ఉందో విగ్రహం? చాలా బావుంటదండి. ఇటు పక్కన వస్తే గనక మీరు దర్శనం చేసుకోండి. చాలా బావుంటది. చాలా ప్రశాంతంగా ఉంటది మీకు. ఇదే అండి రైతు బజారు. చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి మీకు. సెంటర్ అండి ఇదే మెయిన్ సెంటర్ కొవ్వూరులోను. ఇలా మనం స్ట్రెయిట్‌గా ఎళ్లి రైట్ తీసుకుంటే టౌన్‌లోకి ఎంటర్ అవుతాము. అండ్ ఇదే బస్ స్టాప్ కూడా అండి. ఇక్కడ అన్ని ట్రావెల్ బసెస్ ఆగుతాయి. ఆర్టీసీ బసెస్ అయితే లోపల ఆగుతాయి. అన్నీ ఇక్కడ ఆగవు. అన్నీ మెయిన్ బస్ స్టాండ్ లోపల ఆగుతాయి. ఇలా లోపలికెళ్తే ఇక్కడ అన్ని కిరాణా షాప్స్ ఉంటాయండి. మనం రోజు వాడే నెసెసరీ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదే అండి మూడు సింహాల వీధి అంటారు. ఈ మూడు సింహాల వీధి పక్కనే మనకి బస్ స్టాండ్ ఉంటది. మెయిన్ బస్ స్టాండ్. అన్ని బస్సెస్ ఇక్కడే ఆగుతాయి. మనం బ్రిడ్జి దాటాలన్నా లేదా బ్రిడ్జికి ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళాలన్నా ఈ బస్ స్టాప్‌కే రావాలి. ఇక్కడికొస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సెస్ ఈజీగా ఎక్కేయొచ్చు.
ఈ బస్ స్టాండ్‌కి వచ్చినప్పుడల్లా నాకు చిన్నప్పుడు జరిగే ఒక సంఘటన గుర్తొచ్చింది. ఎప్పుడు కొవ్వూరు బస్ స్టాండ్‌కి వచ్చినా మా అమ్మతో గొడవ పడేవాళ్ళం మేము, ఏడ్చేవాళ్ళం. పాప్‌కార్న్, గొట్టాలు కొనమని చాలా సిల్లీగా అనిపిచ్చింది కదా! అందరికీ ఇది గుర్తుండే మర్చిపోలేని మెమోరీస్. తిరిగి తిరిగి నాకు అక్కకి బాగా దాహం వేసి మేమెప్పుడూ ఎళ్ళే జ్యూస్ షాప్‌కైతే ఎళ్తున్నామండి. ఆ జ్యూస్ షాప్ విక్టరీ మార్కెట్ ఆపోజిట్‌లోనే ఉంటది. వీకేసీ జ్యూస్ అని. ఇది 20 ఇయర్స్ నుంచి ఉంది. మాకు 5 ఇయర్స్ నుంచి బాగా అలవాటు. చాలా బావుంటది జ్యూస్ అక్కడ. కొవ్వూరులోనే టాప్ జ్యూస్ పాయింట్ అంటే వీకేసీ జ్యూస్ పాయింట్. మీరు కనుక కొవ్వూరొస్తే గనుక ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. చాలా క్వాలిటీతో అన్నీ చేస్తారు. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయండి. జ్యూస్ లేదంటూ అనేది ఏమీ లేదు. ఆల్ ఆర్ అవైలబుల్. మేమైతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇచ్చాము. ఎప్పుడు అదే తాగుతాం. చాలా బావుంటదని చెప్పి. చాలా కలర్‌ఫుల్‌గా అన్ని చెర్రీస్ కూడా వేసి మీకిస్తారు. ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఈసారి ఎళ్తే గనక. అలా స్ట్రెయిట్‌గా వెళ్తే కొవ్వూరమ్మ టెంపుల్ వస్తదండి. అది ఇదే అండి. ప్రతి ఊరికి గ్రామ దేవత ఎలా ఉంటారో, అలా ఈ ఊరు గ్రామ దేవత కొవ్వూరమ్మ అండి. చాలా పవర్‌ఫుల్ అండి. మీకు లోపలికెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ క్లోజ్ చేసుంది. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపెన్ అయ్యి ఉంటదంట. ఈరోజు ఆదివారం కదండీ! ప్రతి ఆదివారం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం రోడ్‌లో మనకి సంత పెడతారు. అన్ని వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో ఊర్లో నుంచి వచ్చి ఫార్మర్స్ ఇక్కడ సంత పెడతారు. అది ఆదివారం మాత్రమే ఉంటది. గోదావరి అంటే ఎండు చేపలంటే గోదావరి అని అందరూ అంటారు కదండీ! అసలు ఎండు చేపలు పుట్టిందే మా గోదావరిలోను. అంత బావుంటాయి. మీకు అన్ని రకాల ఎండు చేపలు దొరుకుతాయి. నా ఫేవరెట్ కర్రీ మెత్తడ్లు విత్ కోడిగుడ్డు కాంబినేషన్ అండి. ఆ కర్రీ మా అమ్మ చేస్తది. అసలు నోరు ఊరిపోతది. అంత బావుంటది. మీకు కావాలంటే రెసిపీ చెప్పండి. మీకోసం చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో. ఇదిగోండి ఇవే అండి ఎండు చేపలు. ఇక్కడ చూసారా అన్ని రకాల చేపలు ఉంటాయి. ఎండు చేపల్లో లేని రకం అంటూ ఇక్కడ మీకు ఏది ఉండదు. ఏది కావాలంటే దొరుకుతది. ఏమో కరెక్ట్‌గా ఎల్ఐసి మెస్ పక్కనే పెట్టుకుంటదండి షాపు. అక్కడే అమ్ముతారు. రైల్వే గేట్ దగ్గరలోనే. ఇదే అండి రైల్వే గేట్. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు రైల్వే గేట్ పడిపోవాలి, పడిపోవాలని కోరుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు స్కూల్‌కి లేట్‌గా ఎళ్ళొచ్చని ప్రిన్సిపల్ అడిగితే రైల్వే గేట్ పడిపోయింది అని చెప్పేవాళ్ళం. అదే ఇంటికెళ్తున్నప్పుడు మాత్రం రైల్వే గేట్ పడకూడదు. ఇంటికి తొందరగా ఎళ్ళిపోవచ్చు అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఇవన్నీ చాలా మెమోరీస్ కదా! ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్ అండి. కొవ్వూరులో ఇదొక్కటే ఉంది. అన్ని ట్రైన్స్ ఇక్కడ ఆగవు. గూడ్స్ ఏవో చిన్న చిన్న ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి కదా! అవి మాత్రమే ఇక్కడ ఆగుతాయి. ఇలా మనం స్ట్రెయిట్‌గా ఎళ్తే ఇక్కడ అన్ని పొలాలే ఉంటాయి మొత్తము. ఇదే అండి అవంతి లిమిటెడ్. ఇక్కడ ఎక్వా ఫీడ్స్ తయారు చేస్తారండి. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కూడా ఉంది. చాలా పెద్ద బ్రాంచ్ ఇది ఇక్కడ. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇక్కడ ఏం ఉండేది కాదండి. ఇప్పుడు ఈ రోడ్‌లో చాలానే డెవలప్ అయింది. ఇదే అండి అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. ఈ రోడ్‌లో ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి అన్ని స్కూల్సే ఉంటాయండి. ఇదే అండి మా అక్క చిన్నప్పుడు చదివిన దీప్తి స్కూలు. చాలామంది మా ఊర్లో ఈ స్కూల్‌కే వెళ్ళేవాళ్ళు. ఈ రోడ్‌లో మీకెక్కువ డైరీ ఫార్మ్సే కనిపిస్తాయండి. ఎందుకంటే రాజమండ్రి కొంచెం టౌన్ కదా! సో, అక్కడ ఎక్కువ డైరీ ఫార్మ్స్ ఎవరు ఆపరేట్ చేయరు కాబట్టి పక్కనున్న స్మాల్ ఏరియాస్ నుంచి మిల్క్ అన్నీ సప్లై చేసుకుంటారు. ఇదే అండి నేను చిన్నప్పుడు చదివిన డీఏవీ స్కూల్. ఆల్మోస్ట్ నేను 4 ఇయర్స్ చదివాను. నేను చదివినప్పుడు ఇది చాలా చిన్న ప్లేస్‌లో ఉండేది. జస్ట్ వన్ సింగిల్ బిల్డింగ్. మేమే అప్పుడు ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు ఈ స్కూల్ చాలా ఎక్స్‌పాండ్ చేశారు. ఈ స్కూల్ చూసినప్పుడల్లా నాకొక ఇన్సిడెంట్ గుర్తొస్తది. ఏంటంటే, ఒకరోజు మా మమ్మీ బుక్ కొనుక్కోమని ఒక 150 రూపీస్ ఇస్తే, "ఏం కొనొద్దు, వేస్ట్ చేయొద్దు మనీ" అని చెప్పి మరి స్పెసిఫిక్‌గా మా అక్కకిస్తే, మా అక్క అప్పుడు డిక్షనరీ కొనుక్కుంది. కొనుక్కున్నాక ఒక 20 రూపీస్ ఎంతో మిగిలితే, నాకు కాంప్లాన్ బిస్కెట్ ప్యాకెట్ కొను అక్క అని ఏడ్చాను. అప్పుడు మా అక్క అంది, "వద్దు అమ్మకి తెలిస్తే తిడతది. ఏం కొనొద్దు, వేస్ట్ చేయొద్దు" అని అంది. ఇంకా బస్‌లో వాళ్ళందరూ కొనమని అంటున్నారు కదా అని చెప్పి కొంటే, ఇంటికి వెళ్ళాక అమ్మ ఫుల్ వేసుకుందండి. ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను పిల్లిలాగా. ఏమన్నా మాట్లాడితే నన్ను కూడా తిడతదని. చెల్లికి ఏం తెలీదు కదా! నువ్వు ఉన్నావు కదా! నువ్వు నువ్వు చెప్పాలి కదా! అని అక్కని కొంచెం గట్టిగానే తిట్టింది.
ఇదే అండి రావణ బ్రహ్మ శివలింగం. ఇక్కడ వ్యూ చాలా బావుంటదండి. ఇక్కడి నుంచి మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా! గోదావరి వ్యూ తులుసుకోట నుంచి మనం అలా కిందకి వెళ్తే గోదావరి మొత్తం మీకు కనిపిస్తది. బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ ఎవ్రీథింగ్ బావుంటది. ఒక వన్ డే ఔటింగ్ లాగా మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ నియర్ బై మీకు పుష్కర ఘాట్ అన్ని ప్లేసెస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా కవర్ చేయొచ్చు. బోటింగ్ అండ్ ఫిషింగ్ కూడా ఎళ్ళొచ్చు మీరు. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అందరూ ఫిషింగ్‌కి ఎళ్తారండి. ఇక్కడ చూసారా మేము వెళ్ళింది ఆఫ్టర్‌నూన్ కాబట్టి బోట్స్ అన్నీ ఇక్కడ కట్టేసి ఉన్నాయి. దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ అండి. నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు ఈ ప్లేస్‌కి. ఫస్ట్ టైమ్ వచ్చాను. ఎవరో చెప్పారు ఇది టెంపుల్ కొత్తగా కట్టారు చూడండి చాలా బావుంటది అని అన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి 800 సంవత్సరాల క్రితం శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి. చుట్టుపక్కల ఇలాంటి టెంపుల్ ఎక్కడ లేదంటండి. ప్రతి సోమవారం ఇక్కడ పూజలు చేస్తారంట. మీరు గనక సోమవారం వస్తే ఇక్కడ పెద్ద పండగలాగా వేడుక జరుగుతదంటండి. ఇదిగోండి ఇదే అండి టెంపుల్ ఓపెన్ ప్లేస్‌లో ఉంటది మనకి. దగ్గరికెళ్ళి మీకు చూపిస్తానండి. ఇదే అండి శివలింగము. శివలింగానికి ఎదురుగానే నందీశ్వరుడు, పక్కనే వినాయకుడిని పెట్టారండి. మేము మధ్యాహ్నమే వచ్చాం కదండీ! అప్పటికే పూజలన్నీ అయిపోయాయి. మార్నింగ్ వచ్చుంటే కనుక పూజలు బాగా చేస్తారు. అందరూ ఉంటారు. అన్నదానం కూడా చేస్తారండి ప్రతి సోమవారం. ఇది చూసారా అండి రావణాసుడు చేతిలో శివలింగం ఉంది. ఇలాంటి బొమ్మ మీరు ఎక్కడ చూసుండరు. అంత బావుంది కదా! అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి. ఇదే అండి రైల్వే స్టేషన్ బ్రిడ్జ్. కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళే ట్రైన్స్ అన్నీ దీని మీదనే వెళ్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ గోష్పాద క్షేత్రం అండి. ఇప్పుడు రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి కానీ అదే స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదండీ! లైక్ మహాశివరాత్రి, పుష్కరాలు ఆ టైంలో అయితే అసలు మనకి ఊపిరి కూడా పీల్చుకోలేనంత జనాలుంటారు. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదండీ! ఇదే అండి కొవ్వూరులో పార్క్. ఎర్లీ మార్నింగ్ చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడికే వచ్చి ఎక్సర్‌సైజెస్, జాగింగ్ చేస్తారు. చాలా బావుంటది ఇక్కడ మార్నింగ్ పీస్‌ఫుల్‌గా. ఇదే అండి గోష్పాద క్షేత్రం. గోష్పాద క్షేత్రం లోపలికి మనం ఎంటర్ అయిన వెంటనే మనకి స్టార్టింగ్ బాబా టెంపుల్ ఉంటది. ఇదిగోండి చూస్తున్నారు కదండీ! ఇదే బాబా టెంపుల్. గోష్పాద క్షేత్రానికి ఒక స్టోరీ ఉందండి. ఒకప్పుడు ఇదంతా వరి పొలమే అండి. గౌతమ్ మహర్షి గారు ఇక్కడ నివసించేవాళ్ళు. ఆయనకి 1,00,000 ఆవులున్నాయంట అండి. ఆయన నాగలి పట్టకుండానే పొలం బాగా లాభంతో పండేది. చుట్టుపక్కల వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన ముందు ఉండి అందరికీ హెల్ప్ చేసి అన్నదానం చేసేవాళ్ళు. ఒకరోజు మాయా ఆవు పొలాలన్నీ పాడు చేస్తుందండి. అప్పుడు ఆయన దబ్బలం ఇసిరారు. అది ఇసిరిన వెంటనే అనుకోకుండా ఆవు చనిపోయిందండి. గోవు హత్య మహాపాపం అని తెలిసిన మహర్షి గారు త్రయంబకం వెళ్ళి శివుడిని ప్రార్థించారండి. శివుడు ప్రత్యక్షమయ్యి పాప పరిహారం కింద గంగాదేవిని వదిలారండి. గౌతమ్ మహర్షి గంగాదేవిని కొవ్వూరు దాకా తీసుకొచ్చారు. అదే అండి ఈ గోదావరి. చూడండి ఇదే అండి పుష్కర ఘాట్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈవినింగ్ టైమ్స్ అందరూ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారు. చూడండి నేను మీకోసం మంచి మూమెంట్‌ని క్యాప్చర్ చేశాను. ఫిషర్‌మెన్ ఫిషింగ్ చేస్తున్నారండి. భలే ఉంది కదా చూడ్డానికి. కానీ పాపం చేపలేమి వలలో పడలేదండి. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ మ్యాగ్నెట్ కట్టి గోదావరిలోకి వేస్తారు. ఏమన్నా రూ. 1 కాయిన్స్ అతుక్కుంటాయేమో అని చాలామంది రూ. 1 కాయిన్స్ గోదావరిలో వదిలేస్తారు కదండీ! చూడండి గోదావరి మాత ఈమె అండి. మీకోసం దగ్గరికెళ్ళి చూపిస్తున్నాను. ఎంత అందంగా ఉన్నారో కదండీ! ఇక్కడే అండి పుష్కరాలు జరుగుతాయి. ప్రతి 12 ఇయర్స్‌కి పుష్కరాలు అవుతాయి. ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి వచ్చి గోదావరి పుష్కరాల కోసం దర్శనం చేసుకుంటారు గోదావరి మాతతో. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు పుష్కరాలయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ పుష్కరాలు మనకి 2027లో వస్తున్నాయి. చూడండి ఇదే అండి శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి వారి టెంపుల్. ఇక్కడే అండి సుందరేశ్వర స్వామి స్వయంభూ అయ్యి వెలిసారు. గుడి లోపలికెళ్తే గోపాదులు ఉంటాయండి. మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళినందువల్ల మేము ఎళ్ళలేకపోయాము. క్లోజ్ చేసుంది టెంపుల్. 12:00 దాకా ఓపెన్ అంట. మళ్ళీ ఈవినింగ్ 6:00కి ఓపెన్ అన్నారు. ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మీరు ఈ గోపాదక్షేత్రంకొస్తే గనక మీకు చాలా దేవుళ్ళ దర్శనాలు అవుతాయి. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ అండి. చాలా పీస్‌ఫుల్‌గా గూడా ఉంటది. మనశ్శాంతిస్తది.
నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైన వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. నేను ఏమన్నా తప్పుగా చెప్పుంటే గనక మీరు కామెంట్ చేయొచ్చు. సో దట్ నేను గూడా ఇంకా మోర్ హిస్టరీ తెలుసుకోగలను దీని గురించి. ఇదిగోండి ఇంటికి తిరిగి ఎళ్ళిపోతున్నాం. ఎళ్ళిపోతున్న దారిలో మనకి అవంతి ఫ్యాక్టరీ కనిపించింది. రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదండీ! అదే అండి. కొవ్వూరులో స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్యాక్టరీ ఇదే అండి. చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కొవ్వూరులో కవర్ చేశానండి. నేనేమన్నా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం నేను కొవ్వూరు వచ్చినప్పుడు నేను మీకోసం అవి తీసి మీకు చూపిస్తాను. మన వ్యూవర్స్ కోసం ఆ మాత్రం చేయలేనా చెప్పండి? మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. లైక్ అండ్ కమెంట్, షేర్ చేయండి. సో దట్ నాకు మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయాలనిపిస్తది. ఈ రోడ్‌లోనే మనకి ఫిష్ మార్కెట్ ఉందండి. ఇదే అండి ఫిష్ మార్కెట్. ఇక్కడ మనకి మార్నింగ్ 6 నుంచి నైట్ 11 దాకా ఎప్పుడు ఉంటాయి. ఫ్రెష్‌గా వాళ్ళు మార్నింగే తీసుకొస్తారు. ఫిష్ మార్కెట్ దాటిన వెంటనే స్టార్టింగ్‌లో మీకు రాజమండ్రి పూల షాప్ స్టార్ట్ అవుతుంటాయండి. ఇవే అండి కొవ్వూరు అందాలు. మీ సుతిమెత్తన చేతులతో మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేయండి.